ఓం అన్నది మతం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్లిష్టమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం అన్నమాట. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనుక ఒక ఓంకార నాదమే రహస్యం అన్నమాట. విదేశాల్లోని అనేక యూనివర్సిటీలో ఓంకార నాదంపై జరిగిన పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, జీవక్రియ ప్రక్రియ దారిలో పడుతుంది, మనశ్శాంతి అనేది మనకి లభిస్తుంది. ఓంకారం గొప్ప విశిష్టత అనేది కొంతమందికి తెలుసు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఓంకారం ఉన్న మహత్యం అదే అన్నమాట. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.